నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో అని రెండు ప్రత్యేకమైన మేనిఫెస్టోలపైన చర్చ జరుగుతూ ఉంది. ఎన్డీఏలో అంతర్భాగమైనటువంటి టీడీపీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఎన్డీఏ సపరేట్గా మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి సూపర్ 6 ఏవి కూడా ఎన్డీఏ మేనిఫెస్టోలో లేవు. అంటే నరేంద్ర మోడీ గారికి తెలిసి ఈయన హామీలు ఇవ్వట్లే. మరి దేశవ్యాప్తంగా ఈ సూపర్ 6 అమలు చేస్తారా ఎన్డీఏ ప్రభుత్వము, లేదు ఎన్డీఏకి చంద్రబాబుకు సంబంధం లేదా? మరి సంబంధం లేనప్పుడు ఇద్దరు కలిసి అలయన్స్ ఎలా పెట్టుకొని ఎలక్షన్కి వెళ్తా ఉన్నారు. మరి చంద్రబాబు గారి హామీలకు కేంద్రం బాధ్యత వహించదా? ఒకవేళ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం లేకొస్తే కేంద్రం బాధ్యత వహించదా? మరి ఈరోజు జగన్ గారు ఇస్తున్నటువంటి రైతు భరోసాలో 6,000 రూపాయలు కేంద్రం ఇస్తూ ఉంది. అంటే కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇవ్వగలుగుతుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. పెన్షన్లో కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇవ్వగలుగుతుంది అనేసి బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. మరి ఉపాధి హామీ నిధులు కేంద్రం నుంచి ఎంత తెచ్చుకుంటా ఉన్నాము, దానికి స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఎంత యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిని రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించాలి, ఈ విధంగా పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. మరి ఈ పద్ధతి లెక్క పాడు ఏమీ లేకుండా ఎన్డీఏ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు మరో మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని పిచ్చోళ్ళుగా భావించడము, మరి ఒకసారి మోసం చేయడానికి తెరలేపడం అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఒక వేదిక మీదకి వచ్చి మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని అందరూ కలిసి ఇచ్చిన హామీకే దిక్కు లేదు. మరి ఇద్దరు భిన్నంగా నిన్న ఒక ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నటువంటి వీడియో ఏదైతే వైరల్ అవుతా ఉందో అందులో బీజేపీ ప్రతినిధి ఈ మేనిఫెస్టో, టీడీపీ వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో పేపర్ని పట్టుకోవడానికి కూడా వెనకాడుతున్నారు, తాకట్లేదు. మాకు సంబంధం లేదని అక్కడనే చెప్పకనే చెప్తా ఉన్నట్టు ఆ వీడియో వైరల్ అవుతుంది. మరి టీడీపీ కేవలము తెలుగుదేశం పార్టీ మరి ఏ విధంగా మెప్పించిందో ఒప్పించిందో, ఒక 4-5 ఎంపీ సీట్లు వస్తాయి కదా, ఒట్టిగానే వస్తాయి కదా అనే ఉద్దేశంతో జత కలిసిందా, మరి సిద్ధాంతపరంగా జత కలిసిందా, మరి బాధ్యతగా ఇద్దరూ కూడా కలిసి కేంద్రంలో ఎన్డీఏ ఫామ్ అయితే, రాష్ట్రంలో ఎన్డీఏ ఫామ్ అయితే ఇద్దరూ కలిసి బాధ్యతగా మేనిఫెస్టోని ప్రిపేర్ చేస్తున్నారా? మరి కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు ఎంత ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మేనిఫెస్టో ఉందో బీజేపీ పార్టీ దేశమంతా అదే మేనిఫెస్టో అమలు చేస్తుందా, లేదా టీడీపీ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదంటున్నారా? మరి ఈరోజు ఇది పరిణామాలు గమనిస్తే ఎన్డీఏ డిఫరెంట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉంది, టీడీపీ డిఫరెంట్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మరి ఈ జిల్లాలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సత్యకుమారు టీడీపీ మేనిఫెస్టోను మేము అమలు చేస్తాము అని ఎన్డీఏతో హామీ ఇప్పించగలడా? నరేంద్ర మోడీ గారితో కానీ, మరి ఆయన బంధువు అయినటువంటి వెంకయ్యనాయుడు గారితో కానీ హామీ ఇప్పించగలరా? మరి ఎవరిని మోసం చేయడానికి ఈ మేనిఫెస్టోలు? మరి 14 సంవత్సరాలుగా ఎన్నడూ అమలు చేయనటువంటి పథకాలను ఈరోజు సూపర్ 6 అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్నారు. మరి వీరందరూ అమలు చేస్తామని చెప్తున్నారు. వీరు ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా తెస్తామన్నారు, తేలేకపోయారు. మరి నరేంద్ర మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధానిని కడతామన్నారు, కానీ చేయలేదు. అంటే ప్రధానమంత్రి చెప్పిన పలుకులకే, చిలక పలుకులకే దిక్కు లేదు, మోడీ గారు ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో హామీలు ఇచ్చారో మరి అది అమలు అవ్వలేదు. మరి కేంద్రము నిధులు ఇస్తున్నటువంటి పోలవరం పూర్తి చేయడానికే చంద్రబాబు నాయుడుతో అవ్వలేదు. మరి ఏమీ చేయలేని ముగ్గురు కలిసి ఎలక్షన్లకు వచ్చారు, కానీ మేనిఫెస్టో మాత్రం చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నాడు. మరి 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నడూ ఇవ్వని 20 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఇస్తామని చెప్పడం ఎంతవరకు నమ్మదగినది?
14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినాడు. మరి ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తే నమ్మదగిందా? మరి నిరుద్యోగులందరినీ మోసం చేయడానికి కాదా? నిరుద్యోగులందరినీ మోసం చేయడానికి కదా. మరి తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ పైన అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో ఒక నోటిఫికేషన్ విడుదల చేశారా? డిఎస్సి నోటిఫికేషన్ అమలు చేశారా? 14-19లో ఆయన ఏమేమి చేయలేదు అవన్నీ కూడా ఇప్పుడు చేస్తామంటా ఉన్నారు. 14-19లో మధ్యలో ఆయన 2014 మేనిఫెస్టో చూస్తే దాదాపుగా ఇది ఒక 52 పేజీలు కట్టించాడు. 600 హామీలు ఇచ్చాడు. ఈ 600 హామీలు 6 కూడా అమలు చేయని పెద్ద మనిషి మరి 2019లో కూడా 30 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. ఇవి కూడా ఏమీ కూడా సాధ్యం కావనుకున్నాడేమో. ఆయన చెప్పిన దాన్ని ఆయన కాంట్రడిక్ట్ అవుతూ ఇప్పుడు 2024కి చిన్న ఉమ్మడి మేనిఫెస్టో అనేసి ఒక 3 పేజీలు ఇచ్చాడు. ఉమ్మడి మేనిఫెస్టో అంటే కట్టలు టావులు హామీలు ఇస్తే ప్రజలు నమ్మరనేసి జగన్ గారు నవరత్నాల మేనిఫెస్టో ఏదైతే 2019 ఇచ్చారో ఆయన సింగిల్ పేజ్ అంటే 2 పేజీలు కాబట్టి వెనక ముందు చూసుకుంటే 2 పేజీలు కాబట్టి చిన్న మేనిఫెస్టో అయితే చిన్న నంబర్ అయితే నమ్ముతారనేసి కాబోలు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం ఒక 3 పేజీల మేనిఫెస్టో ఇచ్చింది కాబట్టి ఈయన కూడా నేను ఒక 3 పేజీల మేనిఫెస్టో ఇస్తే సరిపోతుంది అనేసి ఇచ్చినట్టున్నారు. మరి ఇందులో మనం గమనిస్తే ఉద్యోగస్తులను మోసం చేస్తారా, ప్రజల్ని మోసం చేస్తారా? 52,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము జగనన్న సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తున్నారు. మరి 52,000 కోట్ల రూపాయలు అనేది మ్యాక్సిమం, అంతకు మించి చేయలేని పరిస్థితి అని చెప్తున్నారు జగనన్న. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఏ సంవత్సరం కూడా సంవత్సరానికి 10,000 కోట్లు కూడా ఆయన సంక్షేమ పథకాలకు ఇవ్వలే. మరి సంవత్సరానికి 10,000 కోట్లు కూడా సంక్షేమ పథకాలకు ఇవ్వని పెద్ద మనిషి 1.5 లక్ష కోట్లు ఇస్తానంటున్నాడు. మరి 73,000 కోట్ల రూపాయలు సూపర్ 6 చెప్తా ఉన్నాడు. దానికి తోడు 52,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొనసాగిస్తామంటా ఉన్నారు. ఇవి కాకుండా అదనంగా కూడా కొత్త హామీలు ఇస్తా ఉన్నాడు. మొత్తం కలిపి 150,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తామంటున్నాడు. మరి ఆయన తెలుగుదేశం పార్టీ 2014-19లో ఇచ్చినటువంటి విడుదల చేసినటువంటి నిధులకు 10 రెట్లు ఇస్తామంటున్నాడు. మరి ఇంత సంపదని ఎక్కడి నుంచి తెస్తారు? మరి ఇన్నేళ్ళు ఎక్కడి నుంచి తీసుకురాలేకపోయినారు? ఎందుకు తీసుకొని రాలేకపోయినారు? 14 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తీసుకొని రాలేకపోయినటువంటి పెద్ద మనిషి మరి ఈరోజు ఎక్కడి నుంచి తెస్తాడు? 20 లక్షల ఉద్యోగాలు అనుకుంటే మన అట్లీస్ట్ యావరేజ్ 25,000 రూపాయలు నెలసరి జీతం అనుకుంటే 5 సంవత్సరాల్లో మీకు 5,000 కోట్ల రూపాయలు నెలకు కావాలి. అంటే 60 నెలల కంటే 3 లక్షల కోట్ల రూపాయలు కొత్తగా ఈయన క్రియేట్ చేసే ఉద్యోగాలకు సంబంధించిన జీతాలకే కావాలి. దానికి మళ్ళీ టీఏలు, డిఏలు, అరియర్స్ అవన్నీ అడిషనల్గా 3 లక్షల కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఉద్యోగాలకే కావాలి. పోనీ నిరుద్యోగ భృతి అనుకున్నా కూడా 20 లక్షల మందికి 3,000 ప్రకారం అనుకున్నా 36,000 కోట్లు కావాలి. మరి 2014లో ఎంత ఇచ్చాడు నిరుద్యోగ వృత్తి? చివరి నెలలో 1,000 రూపాయలు ఇచ్చాడు. చివరి నెలలో 1,000 ఇచ్చాడు. మరి 2,000 కోట్ల కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేని పెద్ద మనిషి ఈసారి 36,000 కోట్ల నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఎలా చెప్తున్నాడు? అంటే ప్రజల్ని మోసం చేయడం కదా. మరి చంద్రబాబు గారి ఎజెండా మొత్తము కూడా అమరావతి నిర్మాణానికి రాష్ట్ర సంపదను, రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూ కావచ్చు, పన్నుల్లో వాటా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, వీటన్నిటినీ కూడా అమరావతిలో వెచ్చించి అమరావతి నిర్మాణం చేయాలనేసి నిజంగా భావిస్తూ ఉంటే మరి ఈ సూపర్ 6 కావాల్సినటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? జగనన్న అయితే సరే, మీరు విమర్శించినా మెచ్చుకున్నా 2,60,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు చేరవేశాడు సంక్షేమ పథకాల ద్వారా. మరి కూడా సేమ్ మేనిఫెస్టోను ఇచ్చాడు, కంటిన్యూ చేస్తామని, సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తామని చెప్తున్నాడు. మరి జగనన్న గత 5 ఏళ్లలో ఇచ్చిన 2,60,000 కోట్లు మళ్ళీ ఇప్పుడు ఇస్తానంటున్నాడు. అది
అది సాధ్యం అనేది చూపించాడు. దాన్ని రిపీట్ చేస్తానంటున్నాడు. ఇది నమ్మదగింది. మరి 14 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయండి, మళ్ళీ ఇప్పుడు ఎలా చేయగలుగుతానంటున్నాడు. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయాలి. పూర్ టు రిచ్ అన్నాడు. పూర్ టు రిచ్ అంటే మరి జన్మభూమి కమిటీ సభ్యుల్ని రిచ్గా చేయడానిక, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నీరు చెట్టు లాంటి పథకాలతో రిచ్గా చేయడానిక? మరి ఈరోజు జగనన్న పథకాలు ప్రతి ఇంటికి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా 1,00,000 నుంచి 5 లక్షల రూపాయలు యావరేజ్కి ప్రతి ఇంటికి డబ్బులు అందినాయి. అంటే పూర్ టు రిచ్ అనేది దాని అడుగులు ఆల్రెడీ పడ్డది జగనన్న హయాంలో. మరి ఇంటింటికి తాగునీరు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటికి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ జిల్లాలో తాగునీటి పథకాలు తీసుకొచ్చిన చరిత్ర కేవలం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. దాని తర్వాత ఇప్పుడు జగనన్నది. పిఏబిఆర్ నుంచి రాప్తాడు నియోజకవర్గంలో 110 గ్రామాలకు నీళ్ళు ఇస్తా ఉన్నారు. తాగునీటి పథకాలు పనులు జరుగుతూ ఉన్నాయి. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 51 గ్రామాలకు రాప్తాడు నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ టెండర్స్ పిలిచారు. అవి కూడా పనులు మొదలవుతాయి. అదేవిధంగా ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో, పెనుగొండ కాన్స్టిట్యున్సీలో, సింగనమలలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటింటికి తాగునీటి పథకాల టెండర్లు పిలవడమో, పనులు జరగడమో, పనులు పూర్తవ్వడమో ఏదో ఒక స్టేజ్లో ఉన్నాయి. మరి ఇప్పటికే జరుగుతున్న పనులను సంబంధించి ఆయన ఇంటింటికి తాగునీరు నేను తెస్తానని చెప్తున్నాడు. మరి 14 సంవత్సరాలు ఇవ్వలేనటువంటి, సాధ్యం కానటువంటి సూపర్ 6 ఆయన చెప్తున్నాడు. మరి ప్రజలు ఆలోచన చేయాలి. 3,000 రూపాయలు ఇస్తానన్న జగనన్న 3,500 చేస్తానంటే 4,000 ఇస్తానంటున్నాడు. మరి 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు, 1,000 రూపాయలకు మించి పెంచలేని చంద్రబాబు మరి 4,000 ఎలాగిస్తానంటున్నాడు. మరి ఎంప్లాయీస్ అందరూ ఆలోచన చేయాల్సిన విషయము, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు కుదిరినా, నిన్న అరియర్స్ రిలీజ్ చేసినట్లు, 2 డిఏలు రిలీజ్ చేసినట్లు, ప్రతి ఒక్కటి కూడా ఏది సాధ్యమైతే అదన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఎవరిని నొప్పించాలనేటువంటి మనస్తత్వం లేదు. అందరినీ కూడా ఒప్పించి వారికి మంచి చేయాలి. ఆ మంచి చేసే విధానంలో మన ఆర్థిక వెసులుబాటును చూసుకొని క్రమక్రమేణా అందరికీ మేలు చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టో అనేసి, మరి ఉమ్మడి మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు ఫోటోలే ఉన్నాయి. దీంట్లో బీజేపీ ఫోటో లేదు. అంటే కేంద్రము వీటిని ఒప్పుకోవట్లే. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ అనేసి కేంద్రము, బీజేపీ వారు వారి ఫోటో వేయించుకోవడానికి కూడా ఒప్పుకోవట్లేదు. బీజేపీ నమ్మట్లే, కేంద్రం నమ్మట్లే, నరేంద్ర మోడీ నమ్మట్లేదు ఈ మేనిఫెస్టోని. అందుకనే ఆయన ఫోటో లేదు. ఇది మన మోడీ గ్యారంటీ అనేసి 24 ఇది భారతీయ జనతా పార్టీ మన మోడీ గ్యారంటీ అనేసి వారు కొన్ని పథకాలు ఏదైతే వాళ్ళు చేయగలుగుతారో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కూడా ఇవే అమలు చేయగలుగుతామని చెప్తా ఉన్నారు. మరి ఇందులో ఎక్కడా కూడా ఈ ప్రజాగలం పేరుతో వీరు విడుదల చేసినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఎక్కడా లేదు. మరి ఇవి కాంట్రడిక్టరీ ఉన్నాయి. అంటే చంద్రబాబు మోసం చేస్తున్నాడని నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగా కనపడతా ఉంది. ఇందులో మోడీ గారు ఫైనాన్స్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బీజేపీ ప్రభుత్వం ఇది మన మోడీ గ్యారంటీ అని ఇస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. మరి ఇక్కడ ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి పోటీ చేస్తూ ఉంది, టీడీపీ జనసేనతో కలిసి. మరి వీళ్ళు కాంట్రడిక్ట్ అవుతా ఉన్నారు. మరి తెలంగాణ, కర్ణాటకలోనే సాధ్యం కాదు అనేసి బీజేపీ ఉచిత బస్సును 3 గ్యాస్ సిలిండర్లది చెప్పలేదు. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది. అది సాధ్యం కానిది అనేసి చెప్పలేదు. ఈ రకంగా పెన్షన్స్ కూడా 15 పెన్షన్స్ను అమలు చేస్తూ మరి 18 సంవత్సరాలకే 1,500 ఇస్తానండి. అంటే ఓటు వేసే వయసు వస్తే వారికి డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఓటర్లను చేయడం, అంటే ఓట్ల కోసము నమ్మించడం, మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం. ఒక చీటరు, ఒక లయ్యరు, ఒక ఫ్రాడ్. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనపడినటువంటి పచ్చి దగాకోరు, మోసగాడు, కపట నాటక సూత్రధారి, వెనుపోటుదారుడు.
మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఈ చిలక పలుకుల్ని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అందరూ కూడా వల్లె వేస్తున్నారు ఓటర్ల దగ్గర. మరి మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతో కొట్టి చంపితే దిక్కెవరని మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అంటే ఒక ఫ్యాక్షనిస్టులా, ఒక ఫ్యూడలిస్టులా, ఒక 420లా, మరి పచ్చి అబద్ధాల కోరలా చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. కాబట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని ఈ జిల్లాలో డిమాండ్ చేస్తున్నది, మోడీ గారు మీరు ఏదైతే ప్రజాగలం అనేసి ఉమ్మడి మేనిఫెస్టో మీరు ప్రకటించినారో దాన్ని మోడీ గారు నమ్మడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో మన మోడీ గ్యారెంటీ అనేసి రిలీజ్ చేసుకున్నారు. మేము ఇదే చేయగలుగుతామంటున్నారు, మేము ఇవే చేయగలుగుతామంటున్నారు బీజేపీ. వాళ్లకు ఎంత ఆదాయాలు వస్తాయో కేంద్ర ప్రభుత్వానికి అది తెలుసు. మరి అన్ని రాష్ట్రాల్లో కూడా అదే అమలు చేస్తామంటున్నారు. మరి టీడీపీ వారు వాళ్ళతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రము నరేంద్ర మోడీ గారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేనిఫెస్టో, ఆయన ఇచ్చినటువంటి హామీలు, 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పథకాలు అయితే దేశవ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల మంది 120 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశానికి సంబంధించి మరి 5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించే ఈయన 6 లక్షల కోట్ల రూపాయల హామీలు చెప్తా ఉన్నారు. ఆయన దేశవ్యాప్తంగా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాము ఈ 5 సంవత్సరాల్లో అంటే ఆయన మేనిఫెస్టోలో, అదర్ దాన్ రెగ్యులర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వితరణ గురించి మరి ఈయన రాష్ట్రంలోనే 6 లక్షల కోట్లు ఖర్చు పెడతామంటారు. మరి జగనన్న 2,50,000 కోట్ల రూపాయలకే ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు గుర్తు తెచ్చుకోండి. ఉద్యోగులను మళ్ళీ ఆయన మోసం చేస్తూ ఉన్నాడు, ప్రజల్ని మళ్ళీ ఆయన మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఆలోచన చేసుకోండి, ఉద్యోగులు ఆలోచన చేసుకోండి. ఎంత చేయగలుగుతామో అంత మాత్రమే చెప్తున్నాడు జగనన్న. అందుకని ఎక్స్ట్రాగా కొత్తగా ఏ పథకం కూడా చెప్పడంలే. గత ప్రభుత్వంలో ఏ పథకాలు అమలు చేశారో అవే రిపీట్ అవుతున్నాయి, కొనసాగిస్తున్నారు. కొంత అమ్మఒడి 2,000 పెంచాడు, రైతు భరోసా ఒక 2,500 పెంచాడు, 13,500 ఇచ్చేది 16,000 చేశారు. పెన్షన్ 3,000ది 3,500 పెంచుకుంటూ వెళ్తానంటున్నాడు. అంటే కంటిన్యూటీలో 2,000ది 5 ఏళ్లకు 3,000 అయింది. మరి 3,000ది 3,500 అవుతారు అనుకున్నాడు పెన్షన్. అమ్మఒడి కానీ మరి చేయూత కూడా కంటిన్యూ చేస్తామంటున్నారు. మరి ఆచరణకు సాధ్యమైనటువంటి వాటిని మాత్రమే అమలు చేస్తామంటున్నారు. రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్ను, రెవెన్యూను, ఆదాయాన్ని, వ్యయాన్ని రెండింటిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే హామీ ఇస్తూ ఉన్నారు. ఈ హామీ ఇచ్చి అమలు చేసేటువంటి ఈ పథకాలన్నింటినీ కూడా ట్రాన్స్పరెంట్గా, నేరుగా లబ్ధిదారులకే పంపిణీ చేసేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగానే అమలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు వాలంటీర్లను ఓ పెద్ద క్రిమినల్స్గా అభివర్ణించి మరి ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పటికి వాలంటీర్లను కొనసాగిస్తామని ఒకసారి, వాలంటీర్లకు 10,000 ఇస్తామని ఒకసారి, ఈ రకంగా వాలంటీర్లను అంటే ఆయన రంగులు మార్చే ఊసరవెల్లిలా రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడని బట్టి వాలంటీర్లు కూడా ఆయన నమ్మకనే రాజీనామా చేశారు, జగనన్నను గెలిపించుకోవాలని. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబును నమ్మకండి అని ఈరోజు తెలియజెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా మేము నమ్మం బాబు, నమ్మం అంటున్నారు. కాబట్టి ఈ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టో ఒక పెద్ద మోసపూరితమైనటువంటి కార్యక్రమము. ఈ రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకొని ఏ పథకమైనా చెప్పి, ఏ హామీ అయినా చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజల్ని నట్టేట ముంచాలనేటువంటి ఒక మోసపూరితమైన కుట్రను చంద్రబాబు తెరలేపాడు. తస్మాత్ జాగ్రత్త.
అవును, పోయిన నెలలో ఇంటి దగ్గర పెన్షన్లు పంచకూడదని లెటర్ ఇచ్చారు. దాని ఫలితం చూశారు. ఇంటి దగ్గర పెన్షన్లు పంచుకోకుండా పోతే సచివాలయాలకు వెళ్ళి వృద్ధులు, ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళందరూ వెళ్ళి, వికలాంగులు వెళ్ళి సచివాలయాలకు వెళ్తే 32 మంది చనిపోయారు. వడదెబ్బ తగిలింది. వాళ్ళు వెయిట్ చేయలేక చనిపోయిన వాళ్ళు కొంతమంది. మరి ఇంత పెద్ద ఎత్తున మరణిస్తే ఆ పాపం ఎవరిది? చంద్రబాబు నాయుడు కదా. మరి దాని రిపర్కేషన్ ఏమొచ్చాయి? రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు మీడియా వెళ్ళి ప్రశ్నిస్తే నోటికి వచ్చినట్టు తిట్టారు చంద్రబాబుని. వీడు జీవితంలో బాగుపడాడన్నారు, వీడు అధికారంలోకి రాడన్నారు, వీడిని ఇంటికి పంపిస్తామన్నారు, వీడు పచ్చి మోసగాడు అన్నారు. నేనంటే ప్రజలు అన్నారు, పెన్షన్ లబ్ధిదారులని అలా తిట్టారు. తర్వాత ఈరోజు పెన్షన్ల పంపిణీనే అడ్డుకున్నటువంటి వ్యక్తి మాకు మళ్ళీ ఉద్యోగాలు కొనసాగిస్తాడా? ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే మమ్మల్ని ఉద్యోగాల్లో కొనసాగిస్తాడా అనేసి వాలంటీర్లు వాళ్ళు కూడా అనుమానపడ్డారు, భయపడ్డారు. సో కంకణం కట్టుకున్నారు, రాజీనామాలు చేసి కండువాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. జై జగన్ అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామంటున్నారు. 150 సార్లు కనీసం ఒక్కొక్క వాలంటీర్ ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళింటాడు 5 ఏళ్లలో. ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడి కంటే గొప్పగా పెన వేసుకొని పోయిన అనుబంధం ఆ లబ్ధిదారుడిది, వాలంటీర్ది. ఇప్పుడు అటువంటి వాలంటీర్ బయటకు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నాడు చంద్రబాబుతో. కాబట్టి తోక ముడిచి పలాయనవాదం చిత్తగించి యూటర్న్ తీసుకొని పెన్షన్లు ఇంటి దగ్గర ఇవ్వాలని పిటిషన్ పెట్టారు.